హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రోల్ కట్ కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీ రెసిపీ అండి. జనరల్గా కుల్ఫీలు అనేసరికి మనం బయటే కొంటూ ఉంటాం కదా. సో మనం బయట తింటే ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ టేస్టీగా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం రెగ్యులర్గా నార్మల్ ఐస్ క్రీమ్సే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. నేను చూపించిన విధంగా ఈ రోల్ కట్ కుల్ఫీని మీరు ప్రిపేర్ చేసినట్లయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా టేస్టీగా వస్తుంది. సో ఈ టేస్టీ రోల్ కట్ కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం షుగర్ని క్యారమలైజ్డ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఒక ప్యాన్ లో 1/2 కప్ వరకు పంచదారని వేసుకుని పంచదారని ప్యాన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పంచదారని ఇలా స్ప్రెడ్ చేసుకుని అలా వదిలేసేయాలి. 10 నిమిషాల పాటు అలా వదిలేసినట్లయితే షుగర్ ఇలా మెల్ట్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. షుగర్ ఇలా మధ్యలోకి మెల్ట్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ స్పాచులాతో మిక్స్ చేసుకుని మళ్ళీ 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. నెక్స్ట్ మళ్ళీ 5 to 10 మినిట్స్ తర్వాత కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే ఉండాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా పంచదారని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వాటర్లో పూర్తిగా కలిసేంత వరకు కూడా ఇలానే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. క్యారమలైజ్డ్ అయిన షుగర్లో నేను వాటర్ వేసాను కదా, ఇందులో మీరు వాటర్ కాకుండా ఫ్రెష్ క్రీమ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మన క్యారమల్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక కడాయిని తీసుకుని అందులో 1 లీటర్ వరకు పాలని వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని యూజ్ చేస్తున్నాను. ఈ రెసిపీకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే రోల్ కట్ కుల్ఫీ అనేది టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఈ పాలని బాగా మరిగించుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు మరిగించుకోవాలంటే 1/2 లీటర్ పాలు తగ్గేంత వరకు కూడా మరిగించుకోవాల్సి ఉంటుంది. అంటే 1 లీటర్ పాలు 750 ml అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాల్సి ఉంటుంది. పాలు మరిగేలోపు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు పాలని వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ బాగా కలిసేంత వరకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి. నేను కోవా యూజ్ చేయకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇందులో మిల్క్ పౌడర్ ని యూజ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేయాలని రూల్ ఏమీ లేదండి. మిల్క్ పౌడర్ మీరు కొంచెం ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇంచుమించుగా మీకు కావాలి అంటే 1/2 కప్ వరకు కూడా మిల్క్ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్ లో వేసుకుని మళ్ళీ వడబోసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే లమ్స్ ఏమీ లేకుండా స్మూత్ మిక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ మీకు పాలను చూస్తే తెలుస్తుంది బాగా మరిగాయి కదా. కనీసం మీకు 250 ml అయినా కూడా రెడ్యూస్ అయ్యేంత వరకు మరిగించుకోవాల్సి ఉంటుంది. ఇలా పాలు బాగా మరగబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు పంచదారని వేసుకోవాలి. పంచదార వేసుకున్న తర్వాత పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం క్యారమల్ చేసినప్పుడు 1/2 కప్ వరకు పంచదారని యూజ్ చేసాం కాబట్టి ఇందులో ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ 1/2 కప్ వరకు పంచదారని వేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీలో కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. అది ఎప్పుడు యాడ్ చేసుకోవచ్చో నేను చెప్తాను. కోవా యూజ్ చేసుకునేటట్లయితే అన్స్వీటెన్ కోవాని యూజ్ చేసుకోవాలి. స్వీట్ కోవాని యూజ్ చేస్తున్నట్లయితే ఇలా 1/2 కప్ వరకు షుగర్ వేసాం కదా, ఇందులో ఈ స్టెప్ ని స్కిప్ చేసేయాలి. నెక్స్ట్ పంచదార బాగా కరిగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి చల్లారబెట్టుకున్న క్యారమల్ సిరప్ ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. క్యారమల్ సిరప్ యూజ్ చేయడం వల్ల కలర్ కానీ టేస్ట్ కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్యారమల్ సిరప్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిక్స్ ని కూడా వేసుకుని కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ రెసిపీ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్ లోనే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత కూడా లో ఫ్లేమ్ లోనే కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేయలేదనుకోండి ఉండలు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు చూస్తే తెలుస్తుంది కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ గా ఉంది కదా. ఇలా థిక్గా ఉన్న తర్వాత నెక్స్ట్ ఇందులో యాలకుల పొడిని వేసుకోవాలి. యాలకుల పొడి కాకపోతే మీరు ఇందులో వెనిలా ఎసెన్స్ ని కూడా వేసుకోవచ్చు. బట్ వెనిలా ఎసెన్స్ వేసేటట్లయితే లాస్ట్లో చల్లారిన తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఈ టైంలో యాలకుల పొడిని 1 టీ స్పూన్ వరకు వేసుకుని యాలకుల పొడి కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత ఇలా ఒకసారి బాయిలింగ్ వచ్చిన తర్వాత జస్ట్ 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపు కుక్ చేసుకుని
స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది, థిక్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇందులో ఈ టైంలో మీకు కావాలి అంటే కోవాని యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ కోవాని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మిక్సీ జార్ కాకుండా మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉన్నా కూడా హ్యాండ్ బ్లెండర్తో ఈ మిశ్రమాన్ని కడాయిలో ఉండగానే బ్లెండ్ చేసేసుకోవచ్చు. సో నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేదు కాబట్టి నేను ఇలా గ్రైండ్ చేస్తున్నాను. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్మూత్ మిక్స్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. ఈ మిక్స్ని ఇలా పొడుగ్గాన గ్లాసెస్లో అడ్జస్ట్ చేసుకోవాలి. గ్లాసెస్ పైనుంచి కింద వరకు కూడా సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే కొంచెం వెడల్పు గ్లాసులని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ప్లాస్టిక్ గ్లాసెస్ని యూజ్ చేశాను. ఈ ప్లేస్లో మీరు కావాలి అంటే పేపర్ గ్లాసెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పేపర్ గ్లాసెస్ అయితే మీకు కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. బట్ నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వీటిలోనే ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా వేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే ప్లాస్టిక్ ర్యాప్తో కానీ క్లోజ్ చేసుకుని ఫ్రీజర్లో ఒక నైట్ అంతా కూడా ఉంచేసేయాలి. లేదంటే కనీసం 8 అవర్స్ అన్నా కూడా ఫ్రీజర్లో ఉంచాలి. నెక్స్ట్ ఒక నైట్ తర్వాత ఈ గ్లాసెస్ని వాటర్లో ఒకసారి డిప్ చేసుకుని ప్లాస్టిక్ గ్లాస్ని కట్ చేసుకుని రిమూవ్ చేసేయడమే. నేను ప్లాస్టిక్ గ్లాసెస్ ఎందుకు యూజ్ చేశానంటే రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. అదే మన స్టీల్ గ్లాసెస్లో కానీ లేదంటే గ్లాస్వేర్ గ్లాసెస్లో కానీ యూజ్ చేసినట్లయితే రిమూవ్ చేయడం చాలా కష్టం అన్నమాట. అంత తొందరగా అయితే కుల్ఫీ అనేది రిమూవ్ అవ్వదు. ప్లాస్టిక్ కానీ లేదంటే పేపర్ గ్లాసెస్లో కానీ చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. అందుకని నేను ఇవి యూజ్ చేశాను అనమాట. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రోల్ కట్ కుల్ఫీ నేను చూపించిన విధంగా సేమ్ ఇదే ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు. సో ఈ టేస్టీ రోల్ కట్ కుల్ఫీని మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్లో ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.